హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ పరీక్షల్లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. ట్రిగనోమెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ట్రిగనోమెట్రీలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బి దగ్గర 90 degrees ఉందనుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్లో ఒక యాంగిల్ 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్ 3 ఉన్నాయి. ఎన్ని సైడ్స్ 3 ఇవ్వడం జరిగింది. ఓకే, చూడండి, ఇక్కడ ఏబి అనే ఒక సైడు, బీసీ అనే సైడు, ఏసీ అనే ఒక సైడ్. అదే రకంగా యాంగిల్స్ కూడా 3 ఇవ్వడం జరిగింది. యాంగిల్ ఏ, అదే రకంగా యాంగిల్ సి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, ట్రిగనోమెట్రీ అంటే ఏంటి అంటే 3 యాంగిల్స్ని సైడ్స్ని మెజర్మెంట్ చేసేదే త్రికోణమితి. ఓకే, రైట్. సో ఫర్ యాంగిల్ ఏ యాంగిల్ పరంగా మనము ఈ సైడ్స్కి పేరు పెట్టుకుందాం. ఓకే, రైట్. ఏ యాంగిల్కి అపోజిట్కి ఉన్న సైడ్ని మనము ఏ యాంగిల్కి అపోజిట్ సైడ్ ఏంటిది? బీసీ. బీసీని ఏమంటారంటే అపోజిట్ సైడ్ అంటాం. అపోజిట్ సైడ్. ఓకే, అది బీసీ. అదే రకంగా 90 degreesకి అపోజిట్కి ఉన్న సైడ్ని హైపోటెనస్ అంటాం. ఏమంటాం? హైపోటెనస్ ఏముంది? ఏసీ. ఓకే, అదే రకంగా యాంగిల్ ఏకి పక్కకున్న సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటాం. ఏమంటాం? అడ్జసెంట్ సైడ్ అని అంటాం. ఓకే, అడ్జసెంట్ సైడ్ ఏంటిది? ఏబి. ఓకే, ఈ రకంగా మనము ఈ ట్రయాంగిల్లోని సైడ్స్కి పేరు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి మాట్లాడుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, చూడండి, ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి అని తీసుకోండి. చూడండి, ఇక్కడ బి దగ్గర 90 degrees ఉంది. 90 degreesకి అపోజిట్ ఉన్న సైడ్ని ఏమంటాం? ఇక్కడ హైపోటెనస్. అదే రకంగా యాంగిల్ ఏ పరంగా చూసినప్పుడు ఆపోజిట్ సైడ్ ఏంటిది? బీసీ. ఆపోజిట్ సైడ్ అనేది ఏంటిది? బీసీ. అదే రకంగా అడ్జసెంట్ సైడ్ ఏంటిది? ఏబి. అడ్జసెంట్ సైడ్ అనేది బీసీగా తీసుకుంటాం. ఓకే, ఈ రకంగా మనము ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని మనము ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫస్ట్ది ఈ ఏ దగ్గర టీటా అనే యాంగిల్ ఉందనుకోండి. ఫస్ట్ది సైన్ టీటా. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. చూడండి, అపోజిట్ సైడ్ అంటే ఓచో చూసిద్దాం, హైపోటెనస్ అంటే హెచ్తో చూసిద్దాం. చూడండి, అపోజిట్ సైడ్ అంటే ఏంటిది? ఇక్కడ బీసీ. హైపోటెనస్ అంటే ఏంటిది? ఏసీ. ఓకే, అదే రకంగా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమంటే కొసెక్ టీటా. ఏంటిది? కొసెక్ టీటా. చూడండి, కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హైపోటెనస్ బై అపోజిట్ సైడ్. అదే రకంగా కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. చూడండి, ఇందులో అడ్జసెంట్ సైడ్ ఏంటిది? ఏబి. హైపోటెనస్ ఏముంది? ఏసీ. ఓకే, దీనికి రిసిప్రోకాల్ ఏమవుతుందంటే కాస్ టీటాకు సెక్ టీటా అవుతుంది. ఏమవుతుంది? సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, అదే రకంగా tan theta ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే,
చూడండి ఇందులో ఆపోజిట్ సైడ్ ఏంటిది బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏంటిది ఏబి. ఓకే, దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది కాట్ థీటా. ఏమవుతుంది కాట్ థీటా. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, చూడండి వీటిని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనం చేయబోయే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ను పర్ఫెక్ట్గా చేయవచ్చు. ఓకే, చూడండి ఈ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఎలా గుర్తుంచుకోవాలి. చూడండి సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అదే కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఈ రెండు కూడా ఇన్వర్స్ ఉంటాయి, ఈ రెండు కూడా రెసిప్రోకల్ అవుతాయి. అదే రకంగా కాస్ థీటాకు రెసిప్రోకల్ ఏమవుతుంది సెక్ థీటా. టాన్ థీటాకు రెసిప్రోకల్ ఏమవుతుంది కాట్ థీటా. చూడండి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. అదే రకంగా టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఈ రకంగా మీరు ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ని ఈ మూడింటిని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మిగతా మూడు ఈజీగా రావడం జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెక్ థీటా. ఓకే, అదే రకంగా కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. చూడండి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెక్ థీటా, కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. అదే రకంగా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సెక్ థీటా. ఓకే, ఇక్కడ సెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా. ఓకే, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్ థీటా. ఓకే, ఇక్కడ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై టాన్ థీటా. ఓకే, ఇంకా రెండు స్పెషల్గా గుర్తుంచుకోండి. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా బై సైన్ థీటా. ఓకే, ఈ రకంగా మీరు ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ని పర్ఫెక్ట్గా గుర్తుంచుకుంటే మనం చేయబోయే ప్రాబ్లమ్స్ చాలా సులభంగా చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ పైథాగరస్ థీరం. చూడండి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని సైడ్స్ను మెజర్మెంట్ చేయడానికి మనకు పైథాగరస్ థీరం అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. చూడండి ఈ సైడ్స్ యొక్క మెజర్మెంటు ఒక రెండు సైడ్ల యొక్క వాల్యూ తెలిస్తే మూడో సైడ్ వాల్యూను ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది మనము పైథాగరస్ థీరం ప్రకారం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి బీసీ వాల్యూ ఏబీ వాల్యూ ఇచ్చినప్పుడు ఏసీ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనే ఫార్ములాను గుర్తుంచుకోవాలి. అదే రకంగా సెకండ్ వన్, ఇక్కడ ఏబీ సైడ్ యొక్క లెంత్ కావాలి. ఏబీ సైడ్ యొక్క లెంత్ కావాలంటే ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అనే ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఒకవేళ థర్డ్ బీసీ యొక్క లెంత్ కావాలనుకోండి, బీసీ యొక్క లెంత్ కావాలంటే అండర్ రూట్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ అని రాసుకోవాలి. ఓకే, ఈ మూడు ఫార్ములాలు మీరు గుర్తుంచుకుంటే ఈజీగా ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ చాలా సులభంగా మనకు వస్తాయి. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. చూడండి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. దీంట్లో దీని వాల్యూ 3 ఉంది, దీని వాల్యూ 4 ఉంది. మరి ఏసీ వాల్యూ ఎంత, ఏసీ యొక్క సైడ్ యొక్క లెంత్ ఎంత? చూడండి ఏసీ సైడ్ లెంత్ కావాలంటే మనకి ఏం కావాలి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ దీని స్క్వేర్ చేయాలి కలపాలి. 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత అవుతుంది, 16 ప్లస్ 9 అండర్ రూట్ 25 వాల్యూ ఎంత 5. ఇక్కడ తప్పకుండా స్క్వేర్ రూట్ యొక్క వాల్యూ రావాలి. అండర్ రూట్ స్క్వేర్ రూట్ 25 వాల్యూ ఎంత 5 వాల్యూ. ఓకే, కాబట్టి దీని వాల్యూ ఎంత 5. ఓకేనా, అదే రకంగా ఇంకో
ఇంకో లెంత్ కనుక్కుందాం. చూడండి, ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ABC అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. చూడండి, దీని యొక్క వాల్యూ, దీని యొక్క లెంత్ 5, దీని యొక్క లెంత్ 4. అయితే ఈ BC యొక్క లెంత్ ఎంత అన్నప్పుడు BC ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత? 25 మైనస్ 4 స్క్వేర్ అంటే ఎంత ఉంటుంది? 16. ఎంత ఉంది? 9. రూట్ 9 వాల్యూ ఎంత? 3. కాబట్టి దీని వాల్యూ ఎంత? 3. ఓకే, అదే రకంగా మీరు ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ABC అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీని వాల్యూ 5, దీని వాల్యూ 3. ఓకే, ఇప్పుడు AB వాల్యూ ఎంత? ఇప్పుడు AB వాల్యూ కావాలంటే ఏం చేయాలి చెప్పండి? AB వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 5 స్క్వేర్ 25 మైనస్ 3 స్క్వేర్ 9. ఎంత అవుతుంది? రూట్ 16. దీని వాల్యూ ఎంత? 4. అంటే AB వాల్యూ 4 రావడం జరిగింది. ఓకే, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క 2 సైడ్స్ మనకి ఇస్తే మూడవ సైడ్ని మనం కనుగొనవచ్చు. ఓకే, 2 సైడ్ల లెంతులు ఇస్తే మూడో సైడ్ యొక్క లెంత్ను మనం ఈజీగా పైథాగరస్ థీరం ప్రకారం మనం కనుగొనడం జరిగింది. ఓకేనా? రైట్. ఇప్పుడు కొన్ని స్క్వేర్ నంబర్స్ని తెలుసుకుందాం. కొన్ని స్క్వేర్ నంబర్స్ చూద్దాం. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1, రూట్ 1 వాల్యూ కూడా 1. 2 స్క్వేర్ అంటే 4, రూట్ 4 వాల్యూ 2. 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9. ఇక్కడ రూట్ 9 వాల్యూ 3. అదే రకంగా 4 స్క్వేర్ వాల్యూ 16, రూట్ 16 వాల్యూ 4. 5 స్క్వేర్ వాల్యూ 25, రూట్ 25 వాల్యూ 5. ఇది తప్పకుండా అందరూ గుర్తుంచుకోవాలి. 6 స్క్వేర్ వాల్యూ 36, అండర్ రూట్ 36 వాల్యూ 6. 7 స్క్వేర్ వాల్యూ 49, అండర్ రూట్ 49 ఈజ్ ఈక్వల్ టు 7. 8 స్క్వేర్ వాల్యూ 64, అండర్ రూట్ 64 ఈజ్ ఈక్వల్ టు 8. 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81, అండర్ రూట్ 81 ఈజ్ ఈక్వల్ టు 9. 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100, అండర్ రూట్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, అదే రకంగా చూడండి, 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121, అండర్ రూట్ 121 ఈజ్ ఈక్వల్ టు 11. 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144, అండర్ రూట్ 144 ఈజ్ ఈక్వల్ టు 12. 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169, అండర్ రూట్ 169 ఈజ్ ఈక్వల్ టు 13. అదే 14 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196, అండర్ రూట్ 196 ఈజ్ ఈక్వల్ టు 14. ఇక్కడ 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225, అండర్ రూట్ 225 ఈజ్ ఈక్వల్ టు 15. 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256, అదే రకంగా అండర్ రూట్ 256 ఈజ్ ఈక్వల్ టు 16. 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 289, అండర్ రూట్ 289 ఈజ్ ఈక్వల్ టు 17. ఇక్కడ 18 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 324, అండర్ రూట్ 324 ఈజ్ ఈక్వల్ టు 18. ఇక్కడ 19 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 361, అండర్ రూట్ 361 ఈజ్ ఈక్వల్ టు 19. ఇక్కడ 20 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 400, అండర్ రూట్ 400 ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, ఈ రకంగా మనము 20 వరకు స్క్వేర్ నంబర్స్ రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441, అండర్ రూట్ 441 ఈజ్ ఈక్వల్ టు 21. ఓకే, ఇక్కడ 22 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 484, అండర్ రూట్ 484 ఈజ్ ఈక్వల్ టు 22. 23 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 529, అండర్ రూట్ 529 ఈజ్ ఈక్వల్ టు 23. ఇక్కడ 24 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 576,
అండర్ రూట్ 576 ఈజ్ ఈక్వల్ టు 24. ఇక్కడ 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. అండర్ రూట్ 625 ఈజ్ ఈక్వల్ టు 25. ఇక్కడ 26 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 676. అండర్ రూట్ 676 ఈజ్ ఈక్వల్ టు 26. 27 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 729. అండర్ రూట్ 729 ఈజ్ ఈక్వల్ టు 27. 28 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 784. అండర్ రూట్ 784 ఈజ్ ఈక్వల్ టు 28. ఇక్కడ 29 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 841. అండర్ రూట్ 841 ఈజ్ ఈక్వల్ టు 29. ఇక్కడ 30 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 900. అండర్ రూట్ 900 ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, చూడండి ముఖ్యంగా దీంట్లో తప్పకుండా మీకు ఎక్కువ వచ్చే వాల్యూస్ 25, 16, 9, 4. అదే రకంగా ఇక్కడ 15 కానీ 12 కానీ ఇక్కడ 8 కానీ అదే రకంగా 25 వాల్యూ 24 వాల్యూ ఇవి ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేస్తూ పోతే మీకు ఇవి ఈజీగా వచ్చే అవకాశం ఉంది. ఓకే, మీరు 30 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 900 చెప్పాలి. అండర్ రూట్ 900 అంటే 30 అని చెప్పాలి. ఓకేనా, 25 స్క్వేర్ అంటే 625 చెప్పాలి. అండర్ రూట్ 625 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 25 అని చెప్పాలి. ఓకే, అదే రకంగా 144 అండర్ రూట్ 144 వాల్యూ అంటే 12 చెప్పాలి. 12 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 144 అని చెప్పాలి. ఇలా చెప్తే ఈ ప్రాబ్లమ్స్ చాలా సులభంగా మనం చేసే అవకాశం ఉంది. లేకుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో టైం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటే మీకు టైం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ బైహార్ట్ చేస్తే ఎగ్జామ్లో చాలా తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అవకాశం ఉంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న, ఇఫ్ థీటా బి అక్యూట్ యాంగిల్ అండ్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 24/25, దెన్ ద వాల్యూ ఆఫ్ ట్యాన్ థీటా. చూడండి, మనకు ఇక్కడ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇవ్వడం జరిగింది? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 24/25. ఇక్కడ చూడండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 24/25 అని రేషియో ఇవ్వడం జరిగింది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసిలో ఏ దగ్గర థీటా అనే యాంగిల్ ఉందనుకోండి. చూడండి, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే ఏంది? ఏబి. ఇక్కడ 24, ఈ సైడ్ 24 ఉంటుంది. ఇక్కడ 25 అంటే ఏంది? హైపోటెనస్ అంటే ఇది 25. మనకేం కావాలి? బీసీ సైడ్ కావాలి. బీసీ సైడ్ కావాలి. మీరు చాలా బీసీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు మనము ఇంతకుముందు నేర్చుకున్నాం. బీసీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ అని రాయొచ్చు. చూడండి, ఏసీ స్క్వేర్ అంటే ఎంత ఉంది? 25 స్క్వేర్ అంటే 625. ఓకే, 625 అని రాయాలి. ఇక్కడ ఏబి స్క్వేర్ ఎంత ఉంది? 24 స్క్వేర్. 24 స్క్వేర్ అంటే 576. చూడండి, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 49 రావడం జరిగింది. 49 అంటే ఇది వాల్యూ 7. 49 అంటే 7 అంటే ఈ సైడ్ ఎంత లెంత్ ఉంది? ఈ సైడ్ లెంత్ 7 ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి ఏం కావాలి? ట్యాన్ థీటా కావాలి. ఏం కావాలి? ట్యాన్ థీటా కావాలి. ఓకే, ఇప్పుడు ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అపోజిట్ సైడ్ ఏముంది? అపోజిట్ సైడ్ 7. ఓకే, అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? 24. చూడండి, ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 7/24, బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం, tan t ఈజ్ ఈక్వల్ టు 3/7. t ఈజ్ ఏ అక్యూట్ యాంగిల్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cosec t? cosec t వాల్యూ ఎంత? చూడండి, ఇక్కడ మనకు tan
టీ వాల్యూ 3/7 ఇవ్వడం జరిగింది. చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు చూడండి టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి, రేషియోస్. ఏ రేషియో ఉంటుంది, ఏ సైడ్ యొక్క రేషియో ఉంటుంది, ఇక్కడ ఆపోజిట్ సైడ్ యొక్క రేషియో ఇది 3. ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ టీ అనే యాంగిల్ ఉందనుకోండి, ఆపోజిట్ సైడ్ టీకి ఆపోజిట్ సైడ్ ఏమున్నది ఇక్కడ 3. అదే రకంగా అడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ 7. మనకి ఏం కావాలి, ఏసీ వాల్యూ కావాలి, అంటే హైపోటెనస్ యొక్క వాల్యూ కావాలి. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు √3² అంటే 9, 7² అంటే 49 ఈజ్ ఈక్వల్ టు 58. 58కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి అదే రకంగా ఉంచండి, 58 అని రాసుకోండి. ఇప్పుడు మనకి ఏం కావాలి, కొసెక్ టీ వాల్యూ కావాలి. దేర్ఫోర్ కొసెక్ టీ ఈజ్ ఈక్వల్ టు రేషియో చెప్పండి. ఏ సైడ్ రేషియో ఉంటుంది కొసెక్ టీలో, సైన్కి అపోజిట్ ఉంటుంది, సైన్కి ఇన్వర్స్ ఉంటుంది. సైన్ ఏమున్నది, అపోజిట్ బై హైపోటెనస్. ఇక్కడ కొసెక్ టీ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. చూడండి ఇక్కడ హైపోటెనస్ ఏముంది, √58. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏముంది 3. ఓకే, ఈ రకంగా మీకు కొసెక్ టీ యొక్క రేషియో తెలిస్తే, కొసెక్ టీటా యొక్క రేషియో తెలిస్తే ఈజీగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు. ఓకే, కాబట్టి ఆప్షన్స్ చూడండి, √58/3, √58/3, డి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ sec A ఈజ్ ఈక్వల్ టు 13/5 అండ్ ఏ ఈజ్ అక్యూట్ యాంగిల్, ఫైండ్ sin A. చూడండి ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో రావడం జరిగింది. చూడండి ఫస్ట్ sec A ఇవ్వడం జరిగింది. sec A ఈజ్ ఈక్వల్ టు 13/5. చూడండి దీని యొక్క రేషియో, సైడ్ యొక్క రేషియో ఏంటి చెప్పండి, ఇది హైపోటెనస్ బై ఇదేంటిది అడ్జసెంట్ సైడ్. చూడండి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు చూడండి దీంట్లో హైపోటెనస్ ఎంత ఉంది, 13. హైపోటెనస్ 13 ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాంగిల్ ఏ పరంగా తీసినప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏంటిది 5. మనకి ఏం కావాలి, ఈ యొక్క సైడ్ కావాలి. కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీని స్క్వేర్ అంటే 169 మైనస్ దీని యొక్క స్క్వేర్ 25, సబ్ట్రాక్ట్ చేయండి 144 యొక్క స్క్వేర్ రూట్ ఎంత 12. కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత రావడం జరిగింది, 12 రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు 3 సైడ్స్ యొక్క వాల్యూస్ వచ్చినాయి కాబట్టి, లెంత్లు వచ్చినాయి కాబట్టి మనము సైన్ ఏ వాల్యూస్ ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు సైన్ ఏ వాల్యూ ఎంత, సైన్ ఏ యొక్క వాల్యూ, ఏకి ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది 12, హైపోటెనస్ ఎంత ఉంది 13. ఓకే, సైన్ ఏ యొక్క రేషియో ఏముంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ 12, హైపోటెనస్ 13. ఓకే, 12/13. ఇక్కడ బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. రైట్. చూడండి చాలా సులభంగా మనము ప్రశ్నలను సాల్వ్ చేయడం జరుగుతుంది. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ sin θ ఈజ్ ఈక్వల్ టు 7/25. ఓకే, ఫైండ్ cos స్క్వేర్ θ. చూడండి sin θ ఈజ్ ఈక్వల్ టు 7/25. ఇక్కడ చూడండి దీని రేషియో ఏంది, ఈ సైడ్ ఏంటి చూడండి, మీదున్న సైడు ఆపోజిట్ సైడ్. ఓకే, కిందున్న సైడ్ ఏంటిది హైపోటెనస్. చూడండి ఒక ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. తీసుకున్నప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి. చూడండి ఇక్కడ టీటా తీసుకున్నప్పుడు చూడండి ఇది హైపోటెనస్ ఎంత ఉంది 25. దీనికి ఆపోజిట్ సైడ్ ఏముంది 7. మనకి ఏం కావాలి, అడ్జసెంట్ సైడ్ కావాలి. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు రావాలంటే ఏం చేయాలి, దీనికి స్క్వేర్ చేయాలి 625. తర్వాత దీని యొక్క వాల్యూ ఎంత 49ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు √576 రావడం జరుగుతుంది. 576 యొక్క స్క్వేర్ రూట్ 24. కాబట్టి ఏబి వాల్యూ 24 రావడం జరిగింది. ఏబి వాల్యూ ఎంత 24 రావడం జరిగింది. చూడండి మనకు 3 సైడ్ల యొక్క వాల్యూస్ రావడం జరిగింది.
ఇప్పుడు ఏం కావాలి మనకు? కాస్ స్క్వేర్ టీటా కావాలి. కాస్ స్క్వేర్ టీటా వాల్యూ కావాలి. కాస్ టీటా యొక్క రేషియోస్ ఏముంటాయి చూడండి. కాస్ టీటా యొక్క రేషియోస్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. దీంట్లో అడ్జసెంట్ సైడ్ ఎంత? 24. హైపోటెనస్ ఎంత? 25. ఓకే, దీనికి స్క్వేర్ రాయండి. 24 స్క్వేర్ అంటే 576, 25 స్క్వేర్ అంటే 625. ఓకే, దీంట్లో వాల్యూ చూడండి, ఆప్షన్స్ చూడండి. 576 by 625. ఏ ఆప్షన్ ఈజ్ రైట్. ఏ ఆప్షన్ ఈజ్ రైట్. ఓకే, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చాలా సింపుల్ చూడండి. ఎస్ఎస్సి సిజిఎల్లో ఇవ్వడం జరిగింది 2024లో. చాలా సింపుల్గా ఉంది. మనము ఇది వరకు చేసుకున్నట్టే టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3/5. ఏ రేషియో చూడండి. 3 అంటే ఏంటి? ఏ సైడు? 3 అంటే ఆపోజిట్ సైడ్, 5 అంటే అడ్జసెంట్ సైడ్. ఓకే, ఒక ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏబిసి చూడండి. ఇది యాంగిల్ ఏ పరంగా తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇక్కడ 3 ఉంది. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏంది? ఇక్కడ 5 ఉంది. మనకి ఏం కావాలి? ఏసీ వాల్యూ కావాలి. ఏసీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దీని స్క్వేర్ చేయండి 25, దీని స్క్వేర్ చేయండి 9. ఇప్పుడు యాడ్ చేయాలి తప్పకుండా. ఈ సైడ్ కనుగొనేటప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? 34. ఓకే, కాబట్టి √34. 34కు స్క్వేర్ రూట్ లేదు కాబట్టి అట్లే ఉంచండి. మనకి ఏం కావాలి? కాస్ ఏ. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. దీంట్లో అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? ఇక్కడ 5 ఇవ్వడం జరిగింది. ఓకే, హైపోటెనస్ ఏమున్నది? √34, √34. చూడండి 5/√34. ఆప్షన్ చూడండి. ఇక్కడ ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13. ఓకే, ఏ ఈజ్ అక్యూట్ యాంగిల్, ఫైండ్ ట్యాన్ ఏ. ట్యాన్ ఏ వాల్యూ మనం కనుక్కుందాం. ఓకేనా, చూడండి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13. ఓకే, ఇప్పుడు ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. కాస్ ఏ అంటే ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై ఇక్కడ హైపోటెనస్. ఓకే, ఇక్కడ బి, ఏ, ఇక్కడ సి తీసుకోండి. చూడండి హైపోటెనస్ అంటే ఏంది? ఇది హైపోటెనస్ కాబట్టి ఇది 13. ఓకే, యాంగిల్ ఏ పరంగా చూసినప్పుడు అడ్జసెంట్ సైడ్ ఏంది? ఇది 12. ఇప్పుడు ఏం కావాలి మనకు? ఆపోజిట్ సైడ్ కావాలి. కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు √ దీనికి స్క్వేర్ చేయండి 169 మైనస్ దీని స్క్వేర్ చేయండి 144. ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి? 25 √25. 25 అంటే వాల్యూ ఎంత? 5. కాబట్టి అపోజిట్ సైడ్ వాల్యూ 5. ఓకే, చూడండి మనకి ఏ వాల్యూ కావాలి? ట్యాన్ ఏ కావాలి. ట్యాన్ ఏ యొక్క సైడ్స్ రేషియో చూడండి. అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అపోజిట్ సైడ్ ఏమున్నది? 5. అడ్జసెంట్ సైడ్ ఏముంది? 12. చూడండి ఆప్షన్ చూడండి 5/12. ఇక్కడ ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో రావడం జరిగింది. చూడండి ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/5 అండ్ ఏ ఈజ్ అక్యూట్, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ. చూడండి ఇక్కడ మనకు సైన్ ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది. 3/5. ఇక్కడ ఈ రేషియో ఏంటిది? ఈ రేషియో ఏంటి చెప్పండి? ఈ సైడ్ ఏంటిది? ఆపోజిట్ సైడ్. ఈ కింది సైడ్ ఏంటిది? హైపోటెనస్. ఓకే, చూడండి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఏబిసి. ఇక్కడ యాంగిల్ ఏ పరంగా చూసినప్పుడు హైపోటెనస్ ఎంత ఉంది? ఇక్కడ 5. ఆపోజిట్ సైడ్ ఏమున్నది? 3. మనకి ఏం కావాలి? ఈ యొక్క అడ్జసెంట్ సైడ్ కావాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు √ ఇక్కడ 5 స్క్వేర్ ఎంత ఉన్నది? 25 మైనస్ 3 స్క్వేర్ 9
ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 16 వాల్యూ ఎంత 4. కాబట్టి మనకి ఏం కావాలి కాస్ ఏ వాల్యూ కావాలి. కాస్ ఏ అంటే ఏమున్నది చూడండి. కాస్ ఏ యొక్క రేషియో ఏంటి. కాస్ ఏ యొక్క రేషియో అడ్జసెంట్ బై హైపోటెనస్. కాబట్టి దీని యొక్క అడ్జసెంట్ వాల్యూ ఎంత వచ్చింది 4 బై హైపోటెనస్ ఎంత ఉంది 5. ఇక్కడ 4/5 రావడం జరిగింది. చూడండి ఈ ఆప్షన్స్ను అబ్జర్వ్ చేయండి. 4/5 ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12/13 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టాన్ థీటా. ఓకే, ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నది. థీటా అనేది ఏంది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నది కాబట్టి నెగిటివ్ కాదు, అది పాజిటివే అవుతుంది కాబట్టి దాన్ని అంత ఆలోచించిన అవసరం లేదు. ఓకేనా, రైట్. ఇక్కడ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12/13. ఇది ఆపోజిట్ సైడ్. ఈ సైడ్ ఏంటిది హైపోటెనస్. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ABC తీసుకుందాం. ఇది హైపోటెనస్ కాబట్టి 13. ఓకే, ఇక్కడ థీటా ఉందనుకోండి. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఇది 12. ఇక్కడ మనకు అడ్జసెంట్ సైడ్ ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి AB ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండర్ రూట్ 169 మైనస్ 144 ఈజ్ ఈక్వల్ టు 25 ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి 5. tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమున్నది చూడండి థీటాకి 12. ఓకే, అడ్జసెంట్ సైడ్ ఏమున్నది 5 కాబట్టి 12/5. చూడండి ఇక్కడ సి ఆప్షన్ ఈజ్ రైట్. కరెక్ట్. ఓకే, సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇఫ్ sec t ఈజ్ ఈక్వల్ టు x/y దెన్ cot t ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఓకే, చూడండి ఇక్కడ మనకు sec t వాల్యూ ఇవ్వడం జరిగింది x/y అని. sec theta ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఇక్కడ హైపోటెనస్ బై ఇక్కడ అడ్జసెంట్ సైడ్. ఓకే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. చూడండి, ఇది A, ఇది B, ఇది C. చూడండి హైపోటెనస్ ఏమున్నది హైపోటెనస్ ఇక్కడ x ఇచ్చిండ్రు. అడ్జసెంట్ సైడ్ ఇక్కడ y ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు BC వాల్యూ కావాలంటే దీనికి స్క్వేర్ చేయండి x², దీనికి స్క్వేర్ చేయండి y². ఓకే, ఇక్కడ BC వాల్యూ ఎంత వచ్చింది అండర్ రూట్ x² మైనస్ y² రావడం జరిగింది. చూడండి మనకి ఏం కావాలి ఇక్కడ cot t వాల్యూ కావాలి. cot theta యొక్క రేషియో చెప్పండి. సైడ్స్ యొక్క రేషియో చేసినప్పుడు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, చూడండి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమున్నది y, ఆపోజిట్ సైడ్ ఏమున్నది అండర్ రూట్ ఆఫ్ x² మైనస్ y². ఓకే, చూడండి ఇప్పుడు ఆప్షన్స్ చూడండి y బై అండర్ రూట్ ఆఫ్ x² మైనస్ y². ఇక్కడ చూడండి ఇక్కడ ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sec t ఇఫ్ tan t ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది SSC CGLలో ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ tan t వాల్యూ ఇవ్వడం జరిగింది. tan t వాల్యూ ఇవ్వడం. tan t ఈజ్ ఈక్వల్ టు 1/3. tan theta యొక్క రేషియోస్ చెప్పండి. ఏం రేషియో సైడ్స్ రేషియోస్ ఉంటాయి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, చూడండి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకే, ఇది ABC, ఇది 90 ఉంటుంది. దీన్ని T అనుకోండి ఏ యాంగిల్ని. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏమున్నది 1. ఆపోజిట్ సైడ్ ఇక్కడ 1 ఇవ్వడం జరిగింది. అడ్జసెంట్ సైడ్ ఏమున్నది 3 ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకు AC వాల్యూ కావాలి. AC ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3² అంటే 9, 1² 1 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 10. 10కు మనకు స్క్వేర్ రూట్ లేదు కాబట్టి అండర్ రూట్ 10 అనే రాయండి. మనకి ఏం కావాలి sec t కావాలి. sec t
టీ కావాలి. sec theta ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, sec theta యొక్క రేషియోస్ చెప్పండి. హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. చూడండి ఇందులో హైపోటెనస్ ఏముంది, √10, √10. అడ్జసెంట్ సైడ్ ఏముంది 3, √10/3, √10/3. చూడండి ఆప్షన్స్ని జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్, బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇక్కడ ఇఫ్ tan A ఈజ్ ఈక్వల్ టు 1/√10, A is acute angle, then the value of sin A plus cosec A, sin A cosec A. చూడండి ఇక్కడ మనకు tan A వాల్యూ ఎంత ఇచ్చిండు, 1/√10. చూడండి ఇది ఆపోజిట్ సైడ్, ఇదేంటిది అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఏ, ఇది బి, ఇది సి. దీంట్లో అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది, √10. ఓకే, ఈ యాంగిల్ తీసుకున్నప్పుడు ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏముంది 1. మనకి ఏం కావాలి, హైపోటెనస్ కావాలి. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు √, దీని స్క్వేర్ చేయండి 1, దీని స్క్వేర్ చేయండి 10. కాబట్టి √11 రావడం జరిగింది, √11 రావడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు ఏం కావాలి, sin A ప్లస్ cosec A, sin A cosec A. sin θ ఈజ్ ఈక్వల్ టు ఏంది, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ అపోజిట్ సైడ్ ఏముంది, అపోజిట్ సైడ్ 11, √11. అదే రకంగా cosec θ ఏముంది, హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ ఏమున్నది 1. ఓకే, చూడండి ఇక్కడ మనము అడిషన్ చేసినప్పుడు √11 × 1 √11, 1 × 1 1, √11 × √11 11. ఇక్కడ 12/√11 ఇవ్వడం జరిగింది. చూడండి 12/√11, ఇక్కడ సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2లో అడగడం జరిగింది. రీసెంట్లీగా జనవరిలో నిర్వహించిన సిజిఎల్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. చూడండి మనకు ఇక్కడ sin θ/x ఈజ్ ఈక్వల్ టు cos θ/y అండ్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ sin θ/, ఈ ఎక్స్ cos θ కిందికి వచ్చింది అనుకోండి, cos θ అవుతుంది. ఓకే, ఈ ఎక్స్ అనేది మీదికి పోతే x/y రావడం జరిగింది. ఇక్కడ sin θ/cos θ ఈజ్ ఈక్వల్ టు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం tan θ ఈజ్ ఈక్వల్ టు x/y కావడం జరిగింది. ఇప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి, tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఇక్కడ అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏముంది x, అడ్జసెంట్ సైడ్ ఏముంది y. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ABC, ఇక్కడ θ ఉందనుకోండి. ఓకే, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏముంది x, ఇక్కడ x అనుకోండి. అడ్జసెంట్ సైడ్ ఏముంది, అడ్జసెంట్ సైడ్ ఏమున్నది y. మనకి ఏం కావాలి, ఏసీ వాల్యూ కావాలి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y². కాబట్టి దీని వాల్యూ ఎంత వచ్చింది, √x² ప్లస్ y² రావడం జరిగింది. ఇక్కడ sin θ మైనస్ cos θ వాల్యూ కావాలి. sin θ వాల్యూ ఏంటిది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఏమున్నది x బై హైపోటెనస్ ఏముంది, √x² ప్లస్ y² మైనస్ cos θ ఈజ్ ఈక్వల్ టు ఏంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమున్నది y బై √x² ప్లస్ y². చూడండి ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి మనం డైరెక్ట్ రాసుకోవచ్చు, √x² ప్లస్ y². ఇక్కడ x మైనస్ y అని రాయచ్చు. చూడండి ఆప్షన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ఆప్షన్ కరెక్ట్ ఉన్నది, ఇక్కడ సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే,
చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు cot A is equal to 1. Find the value of sin square A minus cos square A. చూడండి cot A is equal to 1/1 అనుకోండి. ఇదేంటిది అడ్జసెంట్ యొక్క సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇదేంటిది ఆపోజిట్ సైడ్. 1 అంటే ఏంది ఆపోజిట్ సైడ్. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. దీంట్లో ఇక్కడ ఏ యాంగిల్ పరంగా చూసినప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది ఇది, కాబట్టి ఇది 1, ఈ సైడ్ 1 అవుతుంది, అడ్జసెంట్ సైడ్ కూడా 1 కావడం జరిగింది. మనకి ఏం కావాలి? హైపోటెనస్ కావాలి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1. దీని యొక్క వాల్యూ ఎంత? √2. కాబట్టి దీని యొక్క హైపోటెనస్ యొక్క వాల్యూ √2. ఓకే, చూడండి మనకి ఏం కావాలి? సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ. చూడండి సైన్ యొక్క వాల్యూ ఏంది? అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, దీనికి హోల్ స్క్వేర్ రాయండి. అదే రకంగా కాస్ టీటా వాల్యూ ఎంత? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, కాబట్టి 1/√2 హోల్ స్క్వేర్ చేయండి. ఇక్కడ చూడండి 1 స్క్వేర్ అంటే 1, అండర్ రూట్ స్క్వేర్ అంటే 2, 1 స్క్వేర్ అంటే 1, అండర్ రూట్ స్క్వేర్ 2. చూడండి 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ 1/2 మైనస్ 1/2 అంటే ఇక్కడ 0 రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. sin alpha is equal to 5/13. Then the value of cos alpha, cosec alpha, cot alpha. ఓకే, చూడండి ఇక్కడ మనము sin alpha is equal to ఇవ్వడం జరిగింది 5/13. ఈ సైడ్ దేంటిది? ఆపోజిట్ సైడ్, ఇది అపోజిట్ సైడ్. 13 అనేది ఏంటిది? హైపోటెనస్. హైపోటెనస్. చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి. ఓకే, ఇక్కడ ఆల్ఫా అనే యాంగిల్ ఉంది అనుకోండి. అపోజిట్ సైడ్ ఎంత ఉంది? ఇది 5. హైపోటెనస్ ఎంత ఉంది? 13. మనకు అడ్జసెంట్ సైడ్ కావాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 13 స్క్వేర్ అంటే ఎంత? 13 స్క్వేర్ 169. ఇక్కడ 5 స్క్వేర్ అంటే ఎంత? -25. ఇక్కడ ఏమొస్తుంది? 144. దీని వాల్యూ ఎంత? 12. కాబట్టి 12 రావడం జరిగింది. చూడండి మనకి ఏ వాల్యూస్ కావాలి? కాస్ ఆల్ఫా ఇంటూ కొసెక్ ఆల్ఫా ఇంటూ కాట్ ఆల్ఫా. ఇప్పుడు కాస్ టీటా వాల్యూ ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ అంటే 12/13. ఓకే ఓకే, కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అపోజిట్. హైపోటెనస్ ఎంత? 13. అపోజిట్ ఎంత? 5. ఓకే, కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? 12. ఆపోజిట్ సైడ్ ఏమున్నది? 5. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఈ 13 క్యాన్సల్ కావడం జరిగింది. 12 జా 144, 5 జా 25. చూడండి 144/25. ఇక్కడ బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చాలా సింపుల్గా. ఇఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు 7/24, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos స్క్వేర్ θ మైనస్ sin స్క్వేర్ θ. ఓకే, మనకి ఏమి ఇవ్వడం జరిగింది ఇక్కడ? చూడండి tan θ ఈజ్ ఈక్వల్ టు 7/24. ఇది ఏ సైడ్? ఇది చెప్పండి, ఆపోజిట్ సైడ్. ఓకే, 24 అనేది ఏంది? అడ్జసెంట్ సైడ్. ఓకే, ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏ, ఇక్కడ బి, సి, ఇక్కడ టీటా అనే యాంగిల్ ఉంది అనుకోండి. చూడండి అపోజిట్ సైడ్ ఏంది? టీటాకి అపోజిట్ 7. 24 ఏంది? ఇది అడ్జసెంట్ సైడ్ 24. మనకి ఏం కావాలి? ఏసీ వాల్యూ కావాలి, హైపోటెనస్ యొక్క వాల్యూ కావాలి. 24 స్క్వేర్ వాల్యూ ఎంత? 576 ప్లస్ 7 స్క్వేర్ వాల్యూ ఎంత? 49. చూడండి యాడ్ చేస్తే 625. కాబట్టి 625 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 25. కాబట్టి హైపోటెనస్ ఎంత వచ్చింది? 25 రావడం జరిగింది. మనము దేన్ని ఫైండ్ చేయాలి? కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటాను ఫైండ్ చేయాలి. కాస్ స్క్వేర్ టీటా అంటే ఏంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏముంది? 24/25.
25 హోల్ స్క్వేర్. కాస్ స్క్వేర్ టీటా, కాస్ టీటా వాల్యూ ఎంత? అపోజిట్ సైడ్ బై హైపోటెనస్. 7/25 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ 24 హోల్ స్క్వేర్ అంటే 576/625 మైనస్ 7 స్క్వేర్ అంటే 49/625. ఓకే, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయండి. 576 చూడండి ఇక్కడ 576 నుండి 49 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 7, ఇక్కడ 2, 527/625 దీని యొక్క ఆన్సర్. చూడండి ఆప్షన్ సి, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ cot θ is equal to 4/3 and 5p cos square theta sin theta is equal to cot square theta, then find the value of p. p వాల్యూ ఎంతో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మనకి ఏమి ఇవ్వడం జరిగింది? cot θ is equal to 4/3 ఇవ్వడం జరిగింది. cot θ is equal to ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి, ఇక్కడ టీటా యాంగిల్ ఉందనుకోండి. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? 4, ఆపోజిట్ సైడ్ ఏమున్నది? 3. మనకి ఏ కావాలి? హైపోటెనస్ కావాలి. కాబట్టి ఏసీ వాల్యూ కావాలి, హైపోటెనస్ యొక్క వాల్యూ కావాలి. చూడండి 3 స్క్వేర్ అంటే ఎంత? 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత? 16. యాడ్ చేయండి. √25, √25 వాల్యూ ఎంత? 5. కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత? 5 రావడం జరిగింది. 5p cos స్క్వేర్ టీటా sin టీటా is equal to cot స్క్వేర్ టీటా. ఓకే, ఇక్కడ 5p రాయండి. cos టీటా is equal to adjacent side by hypotenuse. కాబట్టి 4/5 హోల్ స్క్వేర్. sin టీటా is equal to opposite side by hypotenuse అంటే 3/5. cot టీటా is equal to ఏంది? adjacent side by opposite side 4/3 హోల్ స్క్వేర్. చూడండి 5p ఇక్కడ 16/25 రావడం జరిగింది. ఇది 3/5 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 16/9 రావడం జరిగింది. చూడండి 5 1 జా 5 5 జా క్యాన్సల్, 16 1 జా 16 1 జా క్యాన్సల్. ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు 1/9 ఇక్కడ ఉంటుంది. ఇదేమవుతుంది? 5/1 వస్తుంది. అది ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే 5/3 అవుతుంది. కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 25/27 దీని యొక్క ఆన్సర్. ఓకే, ఆప్షన్స్ జాగ్రత్తగా పరిశీలించండి. ఓకే, 25/27 సి ఆప్షన్ ఈస్ కరెక్ట్. సి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకే, ఇఫ్ sin 3a ఈజ్ ఈక్వల్ టు 3/5 వాట్ ఈజ్ cos 3a? ఓకే, చూడండి ఇక్కడ మనకు sin 3a వాల్యూ ఇవ్వడం జరిగింది 3/5. ఇదేంటిది? ఆపోజిట్ సైడ్. ఇదేంటిది? హైపోటెనస్. చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోండి. ఇక్కడ 3a అనే యాంగిల్ ఉందనుకోండి. ఇది ఏ, ఇది బి, ఇది సి. అపోజిట్ సైడ్ ఏముంది? 3. హైపోటెనస్ ఏముంది? 5. మనకు ఏబి వాల్యూ కావాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు దీని స్క్వేర్ రాయండి 25. ఇక్కడ మైనస్ రాయాలి ఎందుకంటే ఇది సైడ్ పెద్దది కాబట్టి. మైనస్ 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ √16 దీని వాల్యూ 4. కాబట్టి ఏబి వాల్యూ 4 రావడం జరిగింది. ఓకే, 3 సైడ్ల వాల్యూస్ రావడం జరిగింది. మనకు cos 3a ఈజ్ ఈక్వల్ టు కాస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏమున్నది? 4. హైపోటెనస్ ఏముంది? 5. కాబట్టి దాని వాల్యూ ఎంత? 4/5. చూడండి ఆప్షన్ ఏ ఈజ్ రైట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇదే రకంగా ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ని యూజ్ చేసుకొని ట్రిగోనోమెట్రిక్ వాల్యూస్ను కనుగొనడం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ మీద మంచి పట్టు సాధించండి. అదే రకంగా స్క్వేర్ నంబర్స్, స్క్వేర్ రూట్స్ సంబంధించిన వాల్యూస్ని అదే రకంగా రైట్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇస్తే 3వ సైడ్ యొక్క వాల్యూ కనుక్కోవడం గురించి తెలుసుకోండి. పైన చెప్పినవన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ వాల్యూస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? రైట్.